హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి మేమైతే గుడికి వెళ్తున్నాం, నేను మా పాప కలిసి. నాకు ఎంతో ఇష్టం అండి హనుమాన్ జయంతి అంటే, అసలు మామూలుగా ఉండదు. నాకైతే ఫుల్ ఇష్టం. నేనైతే చిన్నప్పుడు అయితే మాల కూడా వేసుకునేదాన్ని, మా డాడీతో పాటు కలిసి మాల వేసుకునేదాన్ని. మా నాన్న ఎన్ని డేస్ వేసుకుంటే అన్ని డేస్ మాల వేసుకునేదాన్ని. టెంపుల్కి అయితే మా ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను నేను మా పాప. గుడికి అయితే వచ్చేసామండి. గుడిలో అయితే ఏమాత్రం కూడా అసలు ఖాళీ కూడా లేదు. అసలు ఎంత క్రౌడ్ ఉన్నారంటే అంత క్రౌడ్ ఉన్నాడు. కొంచెం కూడా జరగమన్నా కూడా అటు జరగట్లే ఇటు జరగట్లే. దర్శనం చేసుకొనివ్వట్లే, తీర్థం తీసుకొనివ్వట్లే, హారతి తీసుకొనివ్వట్లే. అసలు కొంచెం కూడా ఎవ్వరు జరగట్లా. వాళ్ళు ఎంతసేపటైనా అంతే నుంచుంటున్నారు, కానీ కొంచెం కూడా ఎవ్వరు అసలు జరగరు. అలాగే మేమైతే దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. కొబ్బరికాయ అయితే కొడుతున్నానండి. అసలు కొబ్బరికాయలు ఏంటి అంత రేటు ఉన్నాయి, మామూలుగా లేవండి. ఒక చిన్నకాయ ఇచ్చాడు, 30 రూపీస్ అండి. మా అమ్మాయి చూడండి ఎంజాయ్ చేస్తుంది. గుళ్ళోకి వెళ్దాం రా అంటే రావట్లేదు, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. హనుమాన్ జయంతి అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే అసలు ఇంకా చెప్పలేను. చిన్నప్పుడు అయితే నేను చాలా ఒక 12 days 11 days అట్లా మాల అయితే వేసుకునేదాన్ని మా డాడీతో పాటు కలిసి. గుంటూరులో కొత్తపేట హనుమాన్ టెంపుల్ అని ఉంటుందండి. అక్కడైతే చాలా బాగా చేస్తారు హనుమాన్ జయంతి. అసలు నాకు చాలా ఇష్టం హనుమాన్ జయంతి అంటే. ఇంకా ఆల్మోస్ట్ హనుమాన్ జయంతి వచ్చిందంటే నేనైతే అక్కడే ఉండేదాన్ని. మా రిలేటివ్స్ అందరూ కూడా మాల వేసుకునేవాళ్ళు. అందరం కలిసి అందరం అక్కడే ఉండేవాళ్ళం. హనుమాన్ జయంతి ఇంకా రేపు అనగా ఈరోజు అయితే దేవుణ్ణి అయితే మొత్తం ఊరేగింపిస్తారు. ఎంత బాగా చేస్తారంటే ఊరేగింపు అంత బాగా చేస్తారండి. హనుమాన్ జయంతి రోజు అయితే ఘట్టాభిషేకం అని ఉంటుందండి. దేవుడు గది వరకు వాళ్ళైతే కడతారు. అందరు కుండలతో వాటర్ తెచ్చి ఆ గర్భగుడిని మొత్తం అయితే నింపేసేవాళ్ళు. ఆ గర్భగుడిలో మొత్తం నిండిపోయినాక వాళ్ళని అయితే పగలగొట్టారు. అక్కడ ఆ లోపల నుంచి వచ్చిన వాటర్ అన్నీ ఆ వాటర్ అయితే తల మీద చల్లుకోవడం, ఇంటికి తీసుకెళ్ళి వాటర్ ఇంట్లో చల్లుకోవడం అట్లాగైతే చేసేవాళ్ళు. అట్లా చేయడం వల్ల చాలా మంచిదంటండి. మేము కూడా అట్లాగే చేసేవాళ్ళం. ఇంకా అక్కడ అంత బాగా చేసేవాళ్ళు అంటే అంత బాగా చేసేవాళ్ళు. మేమందరం అక్కడే ఉండాలి, ఇంక వచ్చేవాళ్ళం కూడా కాదు. ఇక్కడ కూడా అయితే బాగా చేశారండి, చాలా బాగుంది. మజ్జిగ అయితే ఇచ్చారండి, మజ్జిగ అయితే తీసుకున్నాం, తాగేసాము. నేను మా పాప ఎంత అడిగినా తాగదు, ఇంకా అడగడం కూడా వేస్ట్ అవని. చూడండి మజ్జిగ తాగంటే వెళ్ళిపోతుంది. నేనైతే ఎట్లా కూడా మజ్జిగ అయితే తాగేసాను. మిరియాల మజ్జిగ ఇచ్చారు, అవి అబ్బు మామూలుగా లేవు, కొంచెం ఘాటుగా అనిపించాయి. టేస్ట్ అయితే పర్లా బాగానే ఉన్నాయి, ఘాటుగా అయితే ఉన్నాయి. టెంపుల్కి అయితే ఇంకా అయిపోయిందండి, దర్శనం అయితే చేసుకున్నాం, ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాయండి. మా పాప చూడండి బాయ్ చెప్పమంటే బాయ్ బాయ్ అంటండి. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.